నమస్తే, వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. నమస్తే కిరణ్ శర్మ గారు. అఖండ ఐశ్వర్యమస్తమ్మ. రవి సంక్రమణం అంటే ఏంటి? గోచార రీత్యా రవి సంక్రమణం ఎలా ఉంటుంది? ద్వాదశ రాశులకి ఈ రవి సంక్రమణం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? అదృష్టం అంటే వీరిదే. చాలా అదృష్టమైన రాత్రులు కన్యా రాశి వారికి. రోగనాశనం, రుణ విమోచనం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, రుణపీడా పరిహారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీలో లాభాలు పొందుకోవడం, రైతులకి పంట లాభాలు, మంచి వ్యాపార లాభాన్ని, విద్యాభివృద్ధిని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఎందుకు? ఏకాదశి స్థాన రవి వల్ల వీరికి అద్భుతమైన యోగం కనబడే అవకాశం బలంగా కనబడుతుంది. ఇక మనం పైకి వెళ్దాం, కాస్త కర్కాటక రాశికి వెనక్కి వెళ్దాం. అంటే మిథున రాశి వారికి వెళ్తే మిథున రాశి వారికి కూడా అత్యుత్సాహమైన ఫలితాలు. ఎందుకంటే మిథున రాశి వారికి కూడా అత్యుత్తమ శుభ ఫలితాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఈ తృతీయాధిపతి అయినటువంటి అంటే మిథున రాశికి 3వ రాష్ట్రాధిపతి రవి 2వ స్థానంలో ఉన్నాడు. మిథునానికి కూడా రవి అంటే అత్యంత మైత్రి, ఇద్దరికి మైత్రి బాగా ఉంటుంది. ఈ మిత్రగ్రహ రాశిలోకి రవి వెళ్ళడం వల్ల ఇప్పుడున్నటువంటి దానికంటే కూడా అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఎందుకున్నాయంటే ధనము, ఆనందము, ఆస్తిక విషయాల్లో, కుటుంబ రహస్యాల్లో, కుటుంబ విషయాల్లో, వివాహ విషయంలో, ధనం విషయంలో, గృహలాభాన్ని, విదేశీయానాన్ని కూడా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు బలకరమైన. అంటే మిథున రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ధన, ఆనంద, సంతాన, సౌభాగ్య, వివాహ యోగాలు కూడా మిథున రాశి వారికి అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మనం మళ్ళీ మిథున రాశి కొద్ది వెనక్కి వస్తే వృషభ రాశి వైపు వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వీరి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వృషభ రాశి వారు లేనిపోని అనవసరపు భేషజాలకు వెళ్ళి గొప్పతనం కోసం, ఇతరుల ముందు గొప్పవాళ్ళం అనిపించుకోవడం, లేదా బద్ధకం వల్ల, నిద్రలేమితనం వల్ల, అలాగే నేనే ఎక్కువ పని చేయగలుగుతాను, నాకు అన్ని తెలిసినటువంటి అహంకారతత్వం వీళ్ళని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. కనుక బీ కేర్ఫుల్. వృషభ రాశి వాళ్ళు కొద్దిగా ఈ రవి యొక్క సంచారం అనేది మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. కానీ వీరికి కుటుంబపరమైన సహాయ సహకారాలు, సోదరులతో అనుబంధం బాగా ఉండడం, అలాగే చిన్న చిన్న ప్రయాణాలు, తీర్థయాత్రల వల్ల, భగవద్గీత పారాయణ ఎక్కువ చేయడం వల్ల, లలితా సహస్రనామ పారాయణ వల్ల వీరికి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఈ యొక్క వృషభ రాశి వారికి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. సరే, ఇప్పుడు వృషభ రాశికి వచ్చాం కదా, మళ్ళీ మనం అత ముందుకు వెళ్దాం. ఇప్పుడు తులారాశి వైపు వస్తే తులారాశి వారికి చాలా మంచి రాజ్యాధికారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఈ మాసంలో మీకు ఉద్యోగం ఖాయము. సరే, మరి తెలంగాణ ప్రభుత్వమో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో కావచ్చు, లేదంటే మనకి భారత ప్రభుత్వం కావచ్చు, కొత్త ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ రావడం, దాంట్లో తొలిసారిగా తప్పకుండా ఈసారి మీరు అప్లై చేసినటువంటి తులారాశి వారికి ఖచ్చితమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఖాయము, ఇందులో సందేహం లేదు. అలాగే మెడికల్ స్టూడెంట్స్ కూడా తప్పకుండా ఈ రాశి వారికి మంచి ఉన్నతమైనటువంటి అంటే మెడికల్ సీట్ రావడానికి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా అవకాశం ఉంది. మిగతా రాశి రావద్దని కాదు, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషాలిటీ చెప్తున్నాను నేను. కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి ధనము, ఉద్యోగము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విదేశీయానము, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని, స్థిర లాభాన్ని పొందిన అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, కుటుంబ పరంగా ప్రశాంతత. విడిపోదాం అనుకున్నటువంటి అంటే ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తే మాట డైలాగ్ నాది, విడాకుల కోసం తెచ్చుకున్నటువంటి భార్యాభర్తలు మా విడాకులు కట్టుకొని శాశ్వతంగా ఇంట్లో సుఖంగా ఉండేటువంటి ఆలోచన బాగా ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి కర్కాటక సంక్రమణ రవి ఫలితం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో మీరు ఆడింది ఆట, పాడింది పాట చెప్పబడుతోంది. మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకి మనవి, రవిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఫలితాలు చెప్తున్నాను. మళ్ళీ బుధుడు, మళ్ళీ శుక్రుడు, మళ్ళీ కుజుడు, మరి 4 గ్రహాలు కలిపితే మళ్ళీ ఫలితాలు వేరే ముందు ఉండొచ్చు. కానీ కర్కాటక రవి సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలన్న విషయాన్ని గమనించుకోండి. మళ్ళీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. దానికి దీనికి ముడి పెట్టకూడదు. మేషరాశి వైపు వెళ్దాం మనం. మేషరాశి వారికి కర్కాటక సంక్రమణ ఫలితాలు వీరికి కూడా అద్భుతం. అంటే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ మాసంలో శుభమైనటువంటి సంతాన శుభవార్త వినడం ఖాయం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ లాభం, శుభవార్త శ్రవణం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీలో కానీ లేదా వ్యాపార మితం కానీ, కుటుంబ పరంగా కానీ మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే మంచి ఫలితాలు చెప్పవచ్చు. సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, విద్యార్థికి అత్యుత్తమ విద్యా ప్రాప్తి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు రాస్తున్న వారు కానీ అటువంటి పరీక్షలు రాయబోతున్న వారికి ఈ మాసం మీ రిజల్ట్ 100% గ్యారంటీగా అనుకూలంగా ఉండబోతుంది అన్న విషయాన్ని గమనించవచ్చును. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశం మేషరాశి వారికి కూడా చాలా బలంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఇక మనకి మళ్ళీ మనం వృశ్చిక రాశి వైపు వద్దాం. వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని అడిగితే తప్పకుండా ఈ రాశి వారికి భాగ్యస్థమైనటువంటి రవి, కర్కాటకంలో భాగ్యస్థానం. ఈ భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. ఇక్కడ ఒక విశేషం చెప్పాలి, అన్ని రాశులకు చెప్పలేదు కానీ ఇక్కడ గురు రవుల యొక్క ప్రయోజనం బాగా ఉంది. ఈ రవితో గురుడు అనేవాడు అత్యుత్తమ శుభయోగానికి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు చేత
రవి అనేటువంటి గ్రహం కలవడం అనేది గురు రవులకి అత్యంత శుభకరం కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం, రాజకీయ నాయకులకి బాగా కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి బాగా ఉండడం, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉండడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ అనుకూల శుభయోగం ఉంటుంది. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకు కూడా చాలా అదృష్టవంత యోగం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో మాత్రం విపరీతమైన ధన ప్రాప్తి ఉంది, అందులో పెట్టుబడి పెట్టండి. మళ్ళీ చెప్తున్నా నేను, స్వీయ ఆలోచన, పెద్దవాళ్ళ యొక్క సూచన, మార్కెట్ యొక్క ఒడిదుడుకుల్ని, యుద్ధవాదాన్ని, ఉక్రెయిన్ రష్యా, ట్రంప్ చేసేటువంటి ఇరాన్ అమెరికా యుద్ధాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి. బట్ నేను చెప్పే విషయం, షేర్ మార్కెట్లో మంచి ఫలితాలు ఉన్నాయి, డబ్బు వచ్చే అవకాశం ఈ రాశి వరకు ఉంది. లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి అనే విషయాన్ని గమనించండి. అలాగే అనుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి బాగా కలిసి వచ్చే అవకాశాలు, మంచి ప్రశాంతమైనటువంటి శుభ ఆనంద జీవనం పొందుకునే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి కూడా కర్కాటక సంక్రమణ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఇక మనకి మీనరాశిలోకి వెళ్దాం. మీనరాశి వారికి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు. అదేంటంటే అందరికీ అత్యుత్తమంగా ఉందంటే ఉంటుంది, మరి ఎందుకు ఉండదు? మీనరాశ్యాధిపతి గురుడు రవితో కలుస్తున్నాడు కాబట్టి ఈయనకు కూడా అద్భుతమైన యోగం ఉంటుంది. అంటే తప్పకుండా మీనరాశి కూడా పంచమ స్థాన రవి గురుల యొక్క ప్రయోజనం. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. పంచమ స్థానంలో ఈ యొక్క రాశ్యాధిపతి మీనరాశ్యాధిపతి ఉన్నాడు కాబట్టి సంతాన శుభయోగాన్ని, పిల్లల వల్ల గౌరవాన్ని, పిల్లలకి అత్యుత్తమైనటువంటి విద్యా పరిపూర్ణత కానీ, ఆనందయోగం కానీ, సినిమా రైటర్స్కి, ఈ సింగర్స్కి, కళాకారుల క్రీడాకారులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడే అవకాశాలు, అలాగే ఏదైనా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, లాభాన్ని, శుభయోగాన్ని, ధన ప్రాప్తిని, వాహన యోగాన్ని, అలాగే మన కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడం, ఎవరైనా పొరపాటున డబుల్ రిజిస్ట్రేషన్ ఇళ్ళయి స్థలాలయ్యి కోర్టులో ఉంటే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, వైవాహిక జీవన ఆనందం, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఆకస్మిక తీర్థయాత్ర సేవన, తప్పకుండా వీరికి మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఈ మీనరాశి వారికి చాలా సానుకూలవంతమైన అద్భుత ఫలితాలుగా చెప్పవచ్చు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, శుభవార్తలు, సంతాన వార్తలు, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని గమనించుకోవచ్చును. శుభమస్తు. ధన్యవాదాలు గురు. నమస్కారం.